మహాభారతంలో గొప్ప క్యారెక్టర్ ఉంటుంది. అతడే కర్ణుడు. ఎంతటి వీరుడైనా అధర్మ పక్షాన ఉంటే నాశనం అవ్వాల్సిందే. దీనికి తోడు ఎన్నో శాపాలు, కష్టాలు. క్షత్రియ కుటుంబంలో పుట్టి రథం నడుపుకునే వాళ్ళ ఇంటికి చేరాల్సి వస్తుంది. ఎలా అయినా విద్య నేర్చుకోవాలి అని పరశురాముడికి బ్రాహ్మణ విద్యార్థిని అని అబద్ధం చెప్తాడు. అన్ని విద్యలు నేర్చుకున్న తర్వాత పరశురాముడికి అసలు విషయం తెలుస్తుంది. దీంతో నువ్వు సంపాదించిన జ్ఞానం, నేర్చుకున్న విద్య అత్యవసర సమయంలో మర్చిపోతావు అని శాపం ఇస్తాడు. విద్య నేర్చుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత తన విలువిద్యా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉండగా ఒక బాణం ఆవుకు తగులుతుంది. అక్కడికొచ్చిన ఆవు యజమాని యుద్ధ సమయంలో నీ రథచక్రాలు నేల కరుగుతాయని శాపమిస్తాడు. ఒక చిన్న పాప కోసం భూదేవి శాపానికి కూడా గురవుతాడు. ఈ కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు ముందున్నప్పుడు రథచక్రం భూమిలో కూరుకుపోయి పరశురాముడు ఇచ్చిన శాపం కారణంగా నేర్చుకున్న విద్య గుర్తురాక అర్జునుడి చేతిలో మరణిస్తాడు.